అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు పునరేష్ అన్న. ఏం చేస్తుంటావు అన్న? నేను వ్యవసాయం అన్న. ఏంటన్నా అసలు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? వ్యవసాయ పరంగా ఎంత అనుకుని న్యాయం చేయగలిగారు అంటారు? అసలు ఈ రైతే రాజు అన్నారు, రైతు ప్రభుత్వం అన్నారు, రాజన్న రాజ్యం తెస్తా అన్నారు. ఇవాళ రైతుల్ని నడు రోడ్డు మీద ఇవాళ భిక్షమెత్తుకొని పరిస్థితిలో రైతుని తయారు చేశారన్న. రైతు భరోసాలు అన్నారు, నిర్వీర్యంగా ఇవాళ రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు ఏదో ధాన్యం కొనుగోలు సంచులు ఇస్తామన్నారు, రైతు భరోసాలు వేస్తున్నారు. సంచులు కాదు కానీ రైతు భరోసా కేంద్రాల్లో కుక్కలు పడుకుంటాయన్న, కుక్కలు పడుకుంటాను. ఇవాళ రైతు భరోసాలోకి వెళ్తే కనీసం అక్కడ కుర్చీ వేసుకుని ఆ రైతు భరోసాలో ఎవడో ఒక అధికారి కూడా లేని పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందన్న. సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు 10 మంది ఎంప్లాయీలను కూడా పెట్టి గ్రామ స్వరాజ్యం సృష్టించామని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది గ్రామ స్వరాజ్యం కాదన్న, గ్రామాన్ని నట్టేట ముంచేసేటటువంటి సచివాలయాలు. ఈరోజు సచివాలయాలు ఎందుకు పెట్టాడంటే ఆ పంచాయతీలు ఏదైతే ఆర్థిక వనరులు ఉన్నాయో వాళ్ళ దొంగలించుకోవడానికి ఏదైతే రూట్ బాగుందో దాన్ని ఎంచుకోవడం కోసం ఇన్ఫర్మేషన్ కోసం సచివాలయాలు పెట్టుకున్నాడు అన్న. 10 మంది ఎక్కడైతే ఆర్థిక వనరులు ఉన్నాయో ప్రభుత్వ భూ ద్వంద్వాలు చేయడానికి మైనింగ్ కానీ శాండ్ కానీ వైన్ కానీ అలాంటివి దోసుకోవడానికి సచివాలయాలు తప్ప ప్రజలకి పనిచేయడం కోసం సచివాలయాలు కాదన్నాయి. అంటే పంచాయతీ వ్యవస్థకు బదులుగా సచివాలయ వ్యవస్థను ఒక మార్పుని తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఈరోజు గ్రామాల్లో పేద ప్రజలందరికీ కూడా అర్హులైన అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాం, పెను మార్పులు తీసుకొచ్చాం గ్రామాల్లో అని చెప్తా ఉన్నారు అన్న. సంక్షేమ పథకాలు అందించడానికి కాదన్న, ఇవి నేను చెప్పాను కదా, దోసుకోవడానికి ఆర్థిక వనరుల కోసం వాళ్ళ టీంని పెట్టుకున్నారు. అక్కడ సంక్షేమ కార్యక్రమాలు సచివాలయాల ద్వారా ఇవ్వవసరలేదన్న. గతంలో 1983 నుండి పంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి కూడా సర్పంచుల ద్వారానో ఏమన్నా ఎంపీటీసీల ద్వారానో ఎమ్మెల్యేల ద్వారానో అభివృద్ధి వాళ్ళ నాన్నగారే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. అప్పుడు లేని సచివాలయాలు ఇప్పుడు ఎట్లా వచ్చినాయి అన్న? అంటే అప్పుడు ప్రభుత్వాలు పనిచేసిన ప్రజల కోసం సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ. ఇప్పుడు ఏంటన్నా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అందులో ఒక దోపిడీ ఏ రకంగా ఆ గ్రామాల్లో కానీ ఆ మండలాల్లో కానీ ఆర్థిక వనరులను కొల్లగొట్టడం కోసం పెట్టిన వ్యవస్థ ఇది, అంతే తప్ప ప్రజల కోసం కాదు. నేనే వార్డు మెంబర్గా గెలిచానన్న. నేను వార్డు మెంబర్ని. 15 లక్షల రూపాయలు పెట్టి ఆ డ్రైనేజ్ మా ఊరికి ఓపెన్ డ్రైనేజ్ అత్యవసరం. డ్రైనేజ్ కట్టాం, రూపాయి బిల్లు లేదు. 13th కానీ 14th కానీ 15th ఫైనాన్స్ ₹1 రిలీజ్ లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి వేయడం, వీళ్ళు ఏదో సాకు చూపించి ఆ దారిని మళ్ళించి వాడుకోవడం, అది తప్ప వీళ్ళకి చేతనైంది ఏమీ లేదు. ఇవాళ సర్పంచుల్ని శిలాఫలపాల మీద రాతి బొమ్మల కింద చేసి వదిలేసాడు ఇవాళ రాష్ట్రంలో. ఒక ఎంపీపీలు కానీ సర్పంచ్లు కానీ జడ్పీటీసీలు కానీ. ప్రజా ప్రభుత్వం అంటున్నారు కానీ ఇది ప్రజల ప్రభుత్వం కాదు. ఇవాళ ప్రజల్ని నట్టేట ముంచే ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. ఒకవైపు టీడీపీ తరఫున చంద్రబాబు గ్రామ స్వరాజ్యం అనే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు, ఒకవైపు గ్రామ స్వరాజ్యం సృష్టించామని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన గ్రామ స్వరాజ్యం ఏంటి అసలు? చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ రాష్ట్రంలో 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు పోసి సిమెంట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు మా వెస్ట్ గోదావరి జిల్లాలోనే 15,000 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేసాం. 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు. మా ఊర్లోనే 6 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాం, 4 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసాం. ఆ రోజుల్లో పంచాయతీ భవనాలు కట్టాం. ఇవాళ వాళ్ళు వచ్చాక ఒక సీసీ రోడ్డు కానీ ఒక డ్రైనేజ్ కానీ ఎక్కడైనా కట్టిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయేమో. ఇప్పుడున్న ఇక్కడ పంచాయతీరాజ్ మినిస్టర్ కానీ సీఎం కానీ ఎమ్మెల్యేలు ఎవడైనా సరే పశ్చిమ గోదావరి జిల్లాలో తీసుకొస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ డెవలప్మెంట్ జరిగింది, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4.5 సంవత్సరాలు ఏ డెవలప్మెంట్ జరిగిందో వాళ్ళనే మీడియాని తీసుకురమ్మానంటే మేము మీడియాని తీసుకుని వస్తాం. మేము చేసింది ఏదో మేము చూపిస్తాం, వాళ్ళు చేసింది ఏదో వాళ్ళు చూపిస్తామండి డైరెక్ట్గా లైవ్లో. కౌర్లు తాడేపల్లి ఆఫీస్లోనో వైసీపీ కేంద్ర కార్యాలయంలో కూర్చొని కౌర్లు చెప్పడం కాదు. రియల్గా ప్రజల్లోకి రమ్మానంటే, పట్టణాల్లోకి రమ్మానంటే, పల్లెల్లోకి రమ్మానంటే. టీడీపీ గవర్నమెంట్ ఇవ్వాలని 3 రాజధానులు అన్నాడు. ఎక్కడన్నా ఒక ఇటుకేసాడా? ఒక ఇటుకలు ఎక్కడైనా కట్టాడా? ఒక ఆఫీస్ కనీసం చంద్రబాబు నాయుడు కట్టింది గ్రాఫిక్స్, అమరావతి కట్టది భ్రమరావతి, అవన్నీ గ్రాఫిక్సే, పేక మేడలే, ఒంటి మేడలే అన్నాడు. కనీసం అలాంటి గ్రాఫిక్స్ మేడని ఒకటైనా కట్టగలి కదా ఈ చేతగానే ముఖ్యమంత్రి? ఏం చేశాడు? బాబాయిని చంపించాడు, చెల్లిని దవరేశాడు, అమ్మని దవరేశాడు. ఇవాళ చెల్లెలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణలోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టే పరిస్థితి ఏమొచ్చింది? తల్లిని చెల్లిని చూడనోడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏ రకంగా చూస్తాడని మీరు నమ్మారు? ఎన్నికల ముందే బాబాయిని చంపాడు, ఎన్నికలైన తర్వాత ప్రజావేదిక కూల్చాడు. అంటే చంపడాలు, కోల్చడాలు, దోచుకోవడాలు, దాచుకోవడాలు తప్ప ఇతను ముఖ్యమంత్రి కాదు, ఒక సైకో. ఆర్థికంగా తన తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని బాగా సంపాదించుకుని ఆ డబ్బుని ప్రజల మీద జల్లి ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజా పరిపాలన కోసం తండ్రి పదవి ఉంటేనే అడ్డు పెట్టుకుని 1,00,000 కోట్లు సంపాదించినాడు. అతను ముఖ్యమంత్రి అయితే 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు సంపాదించవచ్చని రాజకీయాల్లోకి వచ్చాడు తప్ప ప్రజలకు సేవ ఏం చేశాడండి? ఏం చేశాడు? ఇవాళ మీరు అన్నట్టు అమ్మఒడనో చెయ్యోతనో రకరకాల పథకాలు ఇచ్చాడు. ఓకే, ఇవాళ కరెంట్ బిల్లు ఎంత వస్తుందండి? యూనిట్కి ₹8 పెంచాడు. చంద్రబాబు నాయుడు ₹3 ₹2. ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోల్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంతండి?
60 రూపాయలు 70 రూపాయలు, ఇవాళ 120 రూపాయలు. డీజిల్ అప్పుడెంత అండి, ఇప్పుడెంత అండి? కందిపప్పు అప్పుడెంత, ఇప్పుడెంత? నూనె అప్పుడెంత, ఇప్పుడెంత? ఏం చేసే డెవలప్మెంట్? కుడి చేత్తో ఇస్తున్నాడు, ఎడం చేత్తో లాగుతున్నాడు. తల్లిబడి అని వేస్తున్నాడు. బ్రాంచీ షాప్ కూడా నాన్న దగ్గర 80 రూపాయలు చీప్ లెక్కర్ బాటిల్ 150 రూపాయలు 200 రూపాయలు వేసి లాగుతున్నాడు. అదే జాతనైంది. ఇవాళ రాజకీయం చేయట్లా, వ్యాపారం చేస్తున్నాడు. అతను ఒక బిజినెస్ మ్యాన్. అతను పాలసీ అంతా కూడా బిజినెస్ పాలసీ. భారతీయ సిమెంట్ ఎలాగమ్మాలి, సాక్షి పేపర్లు ఎలాగమ్మాలి, అతను చేసేదే వ్యాపారం. ఆ వ్యాపారానికి రాజకీయం అడ్డెట్టుకుని ఇంకా బాగా చేసుకుంటున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు తెలిసినటువంటి స్వరాజ్యం. సార్, గతంలో జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ నాయకులు గ్రామ స్థాయిలో కూడా దోచుకున్నారనే విధంగా కూడా వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎంతవరకు సమర్థిస్తారు? మేము జన్మభూమి కమిటీల ద్వారా దోచుకుంటే సచివాలయాల ద్వారా జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నాడు అంటారా? అంటే మేము జన్మభూమి కమిటీల ద్వారా దోచుకుంటే ఇతను సచివాలయాలను అడ్డెట్టుకుని దోచుకుంటున్నాడా? అది వాస్తవది, ఇది వాస్తవమే, అంతే కదా. మేము జన్మభూమి కమిటీల ద్వారా మా నాయకులు దోసేసుకున్నారు. సచివాలయాల్లో 10 మంది ఎంప్లాయీని పెట్టి ఇతను సచివాలయాల ద్వారా దోసేసుకుంటున్నాడు కదా. ఇది వాస్తవది, అది వాస్తవమే. ఇందులో ఇదే ఉందండి. అంటే మీరు సచివాలయ వ్యవస్థ ద్వారా ఆర్థిక వనరులు కూడా దోచుకుంటున్నారని చెప్పేసి అని అంటా ఉన్నారు. అసలు ఎలాంటి ఆర్థిక వనరులు దోస్తున్నారంటారు? ఇవాళ ఆ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ భూములు కానీ, గవర్నమెంట్లో ఉన్నటువంటి కాలువలు కానీ, మైనింగ్లు కానీ, ఇక ఒకటని కాదు, అన్ని రకాల ఇసుకే కానివ్వండి, లేకపోతే ఆ సంబంధించిన ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నిధులు కానివ్వండి, అన్నీ ఒకటని కాదు. ఎక్కడైతే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఆర్థిక మూలాలన్నిటిని కూడా కొలగొట్టడానికే సచివాలయ వ్యవస్థ. సరే, ఈరోజు టీడీపీ జనసేన పొత్తుని గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలు స్వాగతిస్తున్నారా పూర్తి స్థాయిలో? ఇది పొత్తు కాదండి, ప్రజలను కాపాడడానికి కలిసినటువంటి కలయిక ఇది. ఈ రాష్ట్రం కాపాడడం కోసం, రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 3 సార్లు అయ్యాడు. పవన్ కళ్యాణ్ గారు ఈసారి కాకపోతే ఇంకోసారి అవడానికి కూడా ఆయనకు వయసు ఉంది. ఆయనకి అనుభవం కూడా రోజు రోజుకి పరిణితి చెందుతూ ఉన్నాడు. ఇంకా బోల కాలం ఉంది, అయ్యే అవకాశాలు కూడా ఆయనకు ఉన్నాయి. కానీ ఇది చంద్రబాబు నాయుడు గారి పదవి కోసమో లేకపోతేనేమో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కోసం, ఈ రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది. దీన్ని కాపాడాలంటే ఇద్దరు కలిసి పనిచేయాలి. 2 చేతులు కలిస్తేనే తప్పట్లో, ఒక చేతితో కొడితే తప్పట్లో కాదు. ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఇద్దరు కలయాలని మంచి నిర్ణయం తీసుకుని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం పొత్తుతో ముందుకెళ్తా ఉన్నారు. అసలు మీ గోదావరి జిల్లాలో దాదాపు 36 నియోజకవర్గాలు ఉంటాయి. ఎన్ని నియోజకవర్గాల్లో ఈ టీడీపీ జనసేన పొత్తు స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందండి? 2014లో పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 15 సీట్లు కొట్టాం. సేమ్ 2024లో కూడా 15కి 15 మళ్ళీ గెలవబోతా ఉన్నాం. చూసుకోండి, రాసి పెట్టుకోండి, కాదు డైట్ టు టైం నోట్ చేసుకోండి. సేమ్ 2014 రిపీట్ అవుతుంది 2024 కూడా. మొత్తం ఓవరాల్గా 175 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన పొత్తు ఎన్ని స్థానాలు? 140 పై స్థానాలు గెలుస్తాం. 140 పై చిలుకు. 150 అన్నాడు, 140 పై చిలుకు స్థానాలు గెలుస్తాం.